పరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి రాత్రికాల సమయ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే భారతదేశ బలమందరికి యేసుక్రీస్తున్న బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలమందరికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన ప్రార్థనకి వ్యతిరేక నిలబడి చేసే చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్రి విద్య బలమందరికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థాంక్యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేక నిలబడి చేసే ఇజబెల్ ఆహాబెత్తర తలుపులు ఎనుపగడే నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ పగలగొట్టి విర్రగొడుతున్నాం. థాంక్యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే అంత్యక్రీస్తు విధాన శక్తి బలమందరికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి నేరం చేసే బలమందరికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థాంక్యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన నిలబడి చేసే ప్రతి కర్తర బసరస రోమ పదాల 20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామం పేరట చెదగదరుకుతున్నాం. థాంక్యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే బలహీనపరచు బలమందరికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే థాంక్యూ లార్డ్. రిషాకదరకల మాందర శకదర హలబదర గలబరబో రజగద ప్రాణాత్మదే ఆలగద దాచేసే మంత్రి విద్య బలమందరికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ థాంక్యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ప్రతి ఒక్కరి కుటుంబాల మీద దాడి చేసే మంత్రి విద్య బలమందరికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో నేను చిన్న బిడ్డల జీవితాల మన భవిష్యత్తు దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుని నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. రికతర హలబర శకతర రోగల మందర కలవ శకతర కలవ బదర రోగల బరబరబరబ ఉరద ద్ర 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 బ్ర 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 ద్ర ద్ర బ్ర 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 ద్ర ద్ర బ్ర 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 గ్రే శరేగే దరేగే బెర బదర రోగల బరబరబ ఉర కల బరబర శకతర రోగల బరబరబరబ. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన దేవుని యొక్క చిత్తానికి విరుద్ధమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్రి విద్య బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ దైవ చిత్తానుసారమైన మహా జీవితాల మీదకి వందాల మీదకి సంబంధాలకు థాంక్యూ లార్డ్. ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఆమేన్. దరాశరికి వ్యతిరేక ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఆమేన్. సంఘాలకు వ్యతిరేక ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఆమేన్. నూతన ఆత్మల రక్షణకి వ్యతిరేక ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఉరకల మందర శకతర రకల మందర హలబర రోగల మశగడగద రోగల బరబ ఉరద ద్ర ద్ర గ్ర బ్ర 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 శకతర రకలబ. ఎడతగిని ప్రార్థన జీవితానికి వ్యతిరేక ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. వాక్య ధ్యాన జీవితాలు వాక్యాంతరమైన జీవితాలకు వ్యతిరేక ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేవుని బలిన ఆటంకపరిచే స్తంభాలు డోబియాస్ట్రోది వంటి బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. మంత్రి విద్య బలవంతునికి ఓమ ప్రాణాత్మదే ఆలోచన తలంపులు ఉద్దేశాలు పెట్టిన కుటుంబాల సంఘాల సమూహాలు థాంక్యూ లార్డ్. మకి జీవించుడు ఓ వ్యతిరేక ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఆమేన్. దరాశరికలో రీబలా బారా బారా ఓ రిఖర మందర గర బరబర శకదర గరబ మస్వాసమన స్మదరల స్వాసమన స్వతంత్రించి వన నాటక వర్జ మంత్రి విద్య బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఆమేన్. సరిహద్దుల
ఆక్రమించుకునే నివేదన నిజమైన ఆహ్వానమందికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం. థ్యాంక్ యూ జీసస్. రీగా లమందర షోకోతో రోకో లమందర గలబరబరబ రుక లబ షకత రకో లమందర గలబ దరగ లబ షకత రకో లబరబరబ ఉరా దద్ర ద్ర గ్రబ లబర షడకతర ప్రతి మరణపు శక్తి బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం. ఓ ప్రతి పాతాళపు శక్తుల ప్రభావాలు నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం. ఓ మంచి నిద్రను భంగం చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం. ఓ బైబిల్పై భీతిగొలిపై మూర్ఖమైన కళలు దర్శనాల చేత బలహీన పరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం. దేవుని దర్శనానికి ప్రభావాలకి అభిషేకాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును కూడా బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం. దేవుని వాక్య ప్రత్యక్షతలు వాక్యానుసార జీవితం. థ్యాంక్ యూ లార్డ్. వెనకాల చెవి గ్రహించుకుని మనసు చూడగల కానీ నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి ఆత్మీయ మనోనేత్రాలు కలిగించమని నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును కూడా బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం. ఆమేన్. దరశరికలో శరీ బలబర రాందలగదర గులబర బలబర బరిషకత గులబర బలబర గులమందర కరహల బరదర గులబదరిగల బలబర శకలకతర గులమందర గలబర బరిషకత గులబర బో రకరమందర గల ఈర్ష్య ద్వేషము గర్వపు ఆత్మలు. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ లార్డ్. వ్యతిరేకంగా నిలబడి మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును కూడా బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం. మోసపూరితమైన ఆత్మల నజరుడైన యేసుక్రీస్తును కూడా బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం. క్రీస్తు రాజ్య సరిహద్దు విస్తరణ నాస్తంగపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తామని యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం. దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల ఏర్పాటు చేసే సాతాను విగ్రహ బలిపీఠం నాశనం చేస్తున్నారు. విడిచివేసిన ఆకాశమండ మందుల బలవంతుడికి శక్తుల ప్రభావిస్తున్న ఆదేశాల సంకేతాలు బంధాలు సంఖ్యలు నాడాలు నిబంధనలు నజరుడైన యేసుక్రీస్తు నామమున తెంచివేసిన. థ్యాంక్ యూ జీసస్. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థించడం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ థ్యాంక్ యూ లార్డ్. రిషకతర ఆత్మీయత ప్రార్థన విరోధక రూపమనే వందల శాపనాలు బదిలి ప్రకృతి వసన దృష్టి యొక్క అగ్ని బాణాలను నజరుడైన యేసుక్రీస్తు నామమున చలార్చి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రబబదరు గలమందర గలబదరి గిరి రెబలబదరు గలబరబలబరదురు గలబలబ రిదా దా 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 రగల మందర గౌహల్ బో రోబో సబదరు గలబరబలబరదరి గలబరబరబో రద ద ద ద రగల ద ద ద రగల బదర గల బషకడ ద రగల బరబలబదరి గలబరబ యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని కొలికల యొక్క రక్తాన్ని కలబరిసిన రక్తాన్ని ప్రాణాత్మక ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాల సమూహం ఎలక్ట్రానిక్ వస్తువులు అన్ని వేస్తున్నాము. విడుదల చేస్తాను ప్రోక్షిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రకారంగా విడుదల చేస్తున్నాం. 14 ప్రకారం నీ పరలోక సైన్య సమూహాన్ని కావాలి దూతల నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉరాండల కతరకొల మషగడ కతరకల మస్సదద రగల బరబల బరబల ఉరాండల కతరకొల బరబల బరిషకత రొగల మస్సదద రొగల బరిగిర బరబల బరిగిర బరబల ఉరత త త త బ్ల 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 దరగల బరబల దరగల బరబల బరబల అలద దరగల బదద దరగద దరగల బరబల బరబల దరిగిర బ అరికల మందర గల బరబల బరబల షకత రొగల బరబల బరబల బరిషకత రొగల బరబో రకత త రబద రబద రగల మందర గల బజగద రగల బదరుగల బరబో అల్బరబద రొగల బరబల జగద రగల బరజగద రగల బరబల షకత రొగల బసాందర గల బదరుగల బో రేతి దే రే దే దే రే గెలే బెర్రే బసగద రొగల బరబ సాందర గల బరబల దరిగల బరబ రుబద రొగల బరబల బరిషకత రొగల బరబద రొగల బరబల షకత రొగల బరబల బరదరిగల బరబల బో అదద ద రగల బద రగల బద రొగల బరబల బరిషకత రొగల బరబల దరిగల బరబల బో
Urandara kalabara bara bara barisha kalakata rokala masata tata rokala badari kira bala badaru kala bara basaka dera kala badari kala bara ba urada da 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 bara bara barisha badara bara మనసులో పుణ్యదల కలిగించే మంత్ర విద్య బలవంతుడి నదుల యేసు క్రీస్తు నామమున ప్రతిఒక్కరిని దాడి చేయడం బంధించి విర్రగొడుతున్నాం థాంక్యూ లార్డ్ ఓరా కలబర బరిష కత రకల బర రకల బర బర బరిష బదరి కిర బల బర బర మానసిక ఒత్తిడిని కలిగించే మంత్ర విద్య బలవంతుడి నదుల యేసు క్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసు క్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం థాంక్యూ లార్డ్ కలబర బర సకల రకల బర 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 బరిష బదరి కిర మానసిక ఆత్మిక శారీరక భౌతిక పరంగా ఆర్థిక అభివృద్ధి నాటకపరిచే ఫలించి అభివృద్ధి చేసి విస్తరించి విడిచి మన్నించి లోపరుచుకొని నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడి నదుల యేసు క్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసు క్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం రీజా దా 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 బల బర 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 ధర గర బర బర దరిగిర బల బర బరిషక దరగల బర బర దరిగిర బల బర రాండలక రకల బర బర బరిషక దరగల బర బర రుకల బర 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 బరిషక దరగల బర 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 దరిగిర బర రుమాందర గల బర బర బరిషక దరగల బర 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 థాంక్యూ హోలీ స్పిరిట్ రీకర బల బర రబదర గల బర బర మీరు ఆదినంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయించి పరిశుద్ధాత్మని నీ సన్నిధిని నీ మహిమను నీ ప్రసన్నత నీ వెలుగుని ప్రత్యక్షత నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేసి యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. దరాశనిక రకల మందర గల బర బల బరిషక దరగల బరబో ఆరాధన చేస్తున్నాము ఆత్మీయత ప్రార్థన ఓరందర గల బర బల బర బల బర మహిమా నీకే ప్రభు గానానికే ప్రభు మహిమా నీకే ప్రభు గానానికే ప్రభు స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభువునకే ప్రభువునకే
నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభువునకే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభువునకే. ఏలమున్నట్టు రావోముచున్నట్టి మా గొప్ప రాజు. ఏలమున్నట్టి రావోముచున్నట్టి మా గొప్ప రాజు. నీ రాజ్యం వచ్చు, నీ చిత్తం నెరవేరును. నీ నామము యేసు, నీ రాజ్యం వచ్చు, నీ చిత్తం నెరవేరును. పరిశుద్ధ ప్రభువునకే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభువునకే. అమూల్యమైన నీరాక్తముతో విడుదలనిచ్చితివి. అమూల్యమైన నీరాక్తముతో విడుదలనిచ్చితివి. రాజుల వాలే యాజకుని వాలే నీకై పిలచితివి. రాజుల వాలే యాజకుని వాలే నీకై పిలచితివి.
प्रिय प्रभु देवोनके महिमा नीके प्रभु घनता नीके प्रभु महिमा नीके प्रभु घनता नीके प्रभु
ప్రభుతో విడుదలనిచ్చితివి. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి. తులవాడే యాజకుని వాడే నీకై పిలచితివి. రాజులవాడే యాజకుని వాడే నీకై పిలచితివి.
చూడవాలి యాజకుని వాలే నీకై పిలచితివి చూడవాలి యాజకుని వాలే నీకై పిలచితివి प्रभु
ప్రియుడు యేసు నాకే ప్రియ ప్రభువు నీవు నాకే నా ప్రియుడు యేసు నాకే ప్రియ ప్రభువు నీవు నాకే రాత్రికాల సమయంలో ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని, వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని, నేను ఈ వాక్కుకు విరోధంగా రూపింపబడిన అయ్యాయుధం వర్ధిల్లకుండా యేసు నామములో కొట్టివేస్తున్నాను.
నీ సిలువ చోటున మరుగు చేసుకుని లోతైన గోడమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు తెలియచేయము. నీ వాక్కు వెల్లడి అగుడితోనే వెలుగు కలుగులాగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయత ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం చూసి ఉన్నట్లయితే, ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో మోసపరిచే ఆత్మలను మనం ఏ విధంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామం రక్తములో జయించి వాటిని విర్రగొట్టాలి. గట్టిగా ఆమేన్ చెప్తాను. యుక్తిని ప్రయోగించే ఈ యొక్క మోసపూరితమైన ఆత్మలు సాతాను ద్వారా, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఈ లాస్ట్ డేస్ లో విపరీతంగా ఏలుబడి చేస్తాం. హల్లెలూయా. మోసపూరితమైన ఆత్మను మనం ఈ రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో విర్రగొడుతున్నాం. హల్లెలూయా. మోసపూరితమైన ఆత్మ అంటే మొట్టమొదటిగా దుష్టత్వం లేదా మోసంతో ముడిపడి ఉన్న ఆత్మ. హల్లెలూయా. ఈ యొక్క చాతబడి, చిల్లంగి, మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా అన్ని విభాగాల్లో, అన్ని పరిస్థితుల్లో ఈ మోసపూరితమైన ఆత్మ ఈ లాస్ట్ డేస్ లో విపరీతంగా అన్ని చోట్ల ఏలుబడి చేస్తారు. గట్టిగా ఆమేన్ చెప్తాను. మోసపూరితమైన ఆత్మ అంటే దుష్టత్వం లేదా మోసంతో ముడిపడి ఉన్న ఆత్మ. హల్లెలూయా. అలాగే ఇది మోసగించడానికి, ఏమార్చడానికి, తెలివితేటలు మరియు కుతంత్రాల ద్వారా ప్రయోజనం పొందడానికి ప్రయత్నించే ఆత్మే మోసగించే ఆత్మ. ఈ మాటని మనం బైబిల్ గ్రంథంలో ఫస్ట్ అధ్యాయం అంటే 3వ అధ్యాయంలోనే మనం చూడొచ్చు. ఈ మోసగించే ఆత్మ ఆదాము అవ్వ జీవితంలో ఎలా ఏలుబడి చేసిందో స్పష్టంగా లేఖన భాగాల ద్వారా మనకి తెలియజేయబడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును, ఆ చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో నేను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు నెరిగిన వారు దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా చాలు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే సర్పము ఎంత యుక్తిగా మాట్లాడుతుందో చూడండి, మోసగించే ఆత్మ. హల్లెలూయా. ఈ సర్పము ఈ రోజు ఈ భూమి మీద మనకు కనబడుతున్న పాములు లాంటిది కాదు. హల్లెలూయా. ఆ రోజు ఏదైనా తోటలోకి ఎంటర్ అయిన సర్పం ఈ రోజు మనం చూస్తున్నటువంటి భూమి మీద తిరిగే పాములు లాంటి పాము కాదు. హల్లెలూయా. అన్ని జంతువుల కంటే తెలివైనదని రాయబడింది. యుక్తి గలదైంది అంటే చాకచక్యం కలిగిందని, తెలివైందని చెప్పి. హల్లెలూయా. ఈ సర్పం ఎలాంటిదని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడంటే మనకి. హల్లెలూయా. దేవుని శాపం దానికి తగలక ముందు ఈనాటి పాముల్లాగా కడుపుతో పాకేది కాదది. హల్లెలూయా. ఈ రోజు మనం చూస్తున్న పాములన్నీ భూమి మీద వాటి కడుపుతో పాకుతున్నాయి. బట్ ఆ రోజు ఏదైనా తోటలోకి ఎంటర్ అయినటువంటి ఆ పాము ఆ సర్పం ఈ రోజులాగా పాములు పాకుతున్నట్లుగా పాకే సర్పం కాదు అది. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పాలి. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ దురాత్మల, ఈ దుష్టాత్మల, ఈ చిల్లంగి చాతబడి అన్ని దురాత్మలకి నాయకుడు ఎవరో సాతాను. హల్లెలూయా. ఆ రోజు అవ్వను మోసగించడానికి ఆ అపవాది సాతాను ఏం చేశాడంటే సర్పాన్ని ఉపయోగించుకున్నాడు. గట్టిగా ఆమె అంటే ఆ సాతాను పామును ఉపయోగించుకుంటూ దాని ద్వారా మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చూద్దాం. మంత్ర విద్యలు చేసేవాళ్ళు జంతువుల ద్వారా కూడా, సర్పాల ద్వారా కూడా, అనేక రకాల ద్వారా కూడా మాయలు మంత్రాలు చేసి ప్రజల్ని మోసగించి ఆత్మలు చురుగుతున్నాయి. గట్టిగా ఆమె ఏదేం తోటలో అవ్వను మోసగించడానికి సాతాను ఏం చేశాడంటే పామును ఉపయోగించుకున్నాడు, సర్పం.
ఆ సర్పంలోని మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎలాగంటే బైబిల్లో సర్పం సాతానికి సంకేతమైన ఒక చిహ్నంగా ఉంది. గట్టిగా ఆమేన్ చెప్తాం. నిజానికి పాములన్నీ సాతాన్లు కాదు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. సడన్ గా ఏదైనా పాము కనిపించినంత మాత్రాన ఓ ఈ పాము ఇప్పుడు సాతాను వచ్చేసాడని కాదు. సాతానుకి చిహ్నంగా బైబిల్ చూపిస్తుంది సర్పాన్ని, అంతే. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. 2 కొరింథీ 11 అక్కడ ఒక మాట మనం చదువు. ఏమనంటే సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవరేమని భయపడుచున్నాను. గట్టిగా ఆమేన్. అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు తనకున్న భయాన్ని కొరింథీయులకి క్రైస్తవ విశ్వాసులందరికీ తెలియజేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. సర్పము ద్వారా వచ్చే కుతంత్రము చేత దారి తప్పిపోతారేమోనని పౌలు ఆందోళన వ్యక్తం చేస్తూ మోసపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కొరింథీ విశ్వాసులకి తెలియజేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ కూడా. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే పౌలు ఇక్కడ సంఘం యొక్క పరిశుద్ధతను గురించి పౌలు యొక్క వైరాగ్యం అక్కడ మనకి తెలియజేయబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆ రోజు అవ్వని ఏ విధంగా అయితే సంఘమును ఆ సర్పము ఆ యొక్క అవ్వను మోసగించిందో ఈ రోజు మీ మనసులు కూడా చెరపబడతాయి సాతాను యొక్క యుక్తి క్రియల చేత, మోసక్రియల చేత. అక్కడ సంఘాన్ని, అక్కడ ఉన్న విశ్వాసాన్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎలాగైనా క్రీస్తు ఎడలన్న సరళత నుండి మీరు తొలగిపోతారేమో సాతాను కుతంత్రం మూలంగా, మోసపరిచే ఆత్మల మూలంగా అని అంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. పాపం చేయుటకు అవ్వను సాతాను మోసగించుట అనుదానితో కూడిన సంబంధించిన ఒక మాట ఇక్కడ పౌలు కొరింథీయులతో మాట్లాడతాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజుల్లో యూదులు ఈ పాఠం ద్వారా ఇక ఈ హవ్వ ఆ ఏదైనా తోటలో సాతాను మోసం చేసిన దాని సారంగా సర్పం హవ్వ యొక్క కన్యాత్వాన్ని దోచుకుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. మోసగించింది, అంతే కదా. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంటే పరిశుద్ధతను పోగొట్టుకున్నట్టే కదా. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఏ రకమైన పాపమైనా కానివ్వండి, చూపు ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా బయటికి కనబడక లోపలే ఆలోచించిన ఆలోచన కూడా దేవునికి విరోధమైనది కూడా పాపమే. అవ్వ దేవుడు అప్పుడు వరకు వారికి ఇచ్చిన పరిశుద్ధతను, పవిత్రతను ఆ మోసగించే ఆత్మ సాతాను రూపంలో వచ్చి అక్కడ దొంగిలించినప్పుడు, మాట్లాడినప్పుడు అవ్వ మోసగించబడి తన కన్యాత్వాన్ని పోగొట్టుకుంది, పరిశుద్ధతను పోగొట్టుకుంది, పవిత్రతను పోగొట్టుకుంది. ఏ విధంగా అంటే దేవుడి ఆజ్ఞను అతిక్రమించడం మూలంగా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇక్కడ కూడా పౌలు చెప్తున్న మాట అదే. అక్కడ హవ్వ యొక్క కన్యాత్వాన్ని సాతానుడు దోచుకున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. మోసపూరితమైన ఆత్మలు ఈ రోజు ప్రపంచంలో ఎలా తిరుగుతున్నాయంటే దేవుని ప్రజల యొక్క పరిశుద్ధతను దోచుకోవడానికి అనేక రకాల కుతంత్రాల చేత, అనేక రకాల మోసయుక్తమైన మాటలు, మోసయుక్తమైన చూపులు, మోసయుక్తమైన క్రియలు, మోసయుక్తమైన తలంపులు, మోసయుక్తమైన ఉద్దేశాల ద్వారా దేవుని ప్రజల జీవితాల్లో నుండి దేవుని పరిశుద్ధతను, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేలాగా చేయాలని ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ అది జరుగుతుంది లోకం. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆల్రెడీ అది సాతాను ఏం చేస్తుంది? మోసపూరితమైన ఆత్మ చేత అనేకులను ఏం చేస్తుంది? పవిత్రమైన జీవితం నుండి చెరపడమే వాడి ప్రయత్నం. గట్టిగా ఆమేన్ చెప్పాలి. దేవుడు కోరుకున్న పవిత్రత నుండి తొలగిపోవడం, దేవుడు కోరుకున్న పరిశుద్ధత జీవితం నుండి తొలగిపోవడానికే మోసపూరితమైన ఆయన ఆత్మలు ఈ రాత్రి ఈ లాస్ట్ దేశంలో విపరీతంగా చెలరేగుతున్నాయని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్న విషయం. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈ రోజే కాదు ఆ రోజు కూడా మనం చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈ విధంగా కలిగిన దుష్ట ప్రవర్తన సంతతియే కయూన్.
గట్టిగా ఆమె చెప్పాం. దుష్ట సంతతి ప్రవర్తన వచ్చిందా, కయ్యూనికి మంచి ప్రవర్తన వచ్చిందా? గట్టిగా ఆమె చెప్పాలి. కొరింథీ సంఘం యేసుక్రీస్తు పక్షంగా ఉన్న యథార్థతను త్రోసివేసి చెడిపోవునని పౌలు అక్కడ భయపడుతున్నాడు ఆ మాటలో. హల్లెలూయా. క్రీస్తు యొక్క సరళత నుండి మీరు తొలగిపోతారంటే అర్థం ఏంటంటే కొరింథీ సంఘం కూడా దేవుని యొక్క పరిశుద్ధత నుండి క్రీస్తు పక్షంగా ఉన్న యథార్థతను తోసివేసి చెడిపోతారేమో అని భయపడుతున్నాడు. ఆమె ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ లోకంలో మనం చూడొచ్చు, సంఘాల్లో, దేవుని ప్రజల జీవితాల్లో, సేవకుల విశ్వాసుల జీవితాల్లో యేసుక్రీస్తు యొక్క సరళత నుండి తొలగిపోయి, దేవుని పరిశుద్ధత నుండి తొలగిపోయి, దేవుని పవిత్రత నుండి తొలగిపోయి చెడిపోయిన జీవితాల్లోకి నడిపించే ఆత్మే మోసపూరితమైన ఆత్మ. గట్టిగా ఆమె చెప్తాను. ఏదేని తోటలో చక్కగా పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా కల్మషం లేకుండా నిష్కళంకంగా జీవిస్తున్న ఆ అవ్వ జీవితం ఏమైపోయింది చెప్పండి? మోసపూరితమైన ఆత్మ ఎలా చొరబడింది ఏదేని తోటలోకి? మోసపూరితమైన ఆత్మ అవ్వ జీవితంలోకి ఎలా చొరబడింది? మోసపూరితమైన ఆత్మ అవ్వ జీవితాన్ని ఎలా నాశనం చేసింది? దేవుని యొక్క పరిశుద్ధత నుండి ఎలా తప్పించింది? దేవుని యొక్క పవిత్రత నుండి ఎలా తొలగించింది? హల్లెలూయా. లాస్ట్ డేస్లో మనం చాలా దేవుని సన్నిధిలో వివేచన ఆత్మ చేత పనిచేయాలి. దేవుని ఆత్మను కలిగి ఉంటేనే ఏది మోసపూరితమైన ఆత్మ ఎటు నుంచి మన మీద దాడి చేయడానికి వస్తుంది, మోసపూరితమైన క్రియలు ఎవరి ద్వారా మన మీద దాడి చేయడానికి సాతాను ఉపయోగించుకుంటున్నాడు, మోసపూరితమైన ఆత్మలు ఏ మాటల ద్వారా మనల్ని పడేయాలని చూస్తున్నాడు, మోసపూరితమైన ఆత్మ ద్వారా మనల్ని ఏ క్రియలలో నుండి పడిపోయేలా చేయాలని చూస్తున్నాడు దేవుని నుండి. అలాగే మోసపూరితమైన ఆత్మ ఏ విధంగా అసలు నన్ను దేవుని నుండి దూరం చేయాలనుకుంటున్నాడని వివేచించాలి మనం దేవుని బిడ్డలంగా. గట్టిగా ఆమె చెప్పాలి. ఆమె వివేచించగలిగిందా? ఆమె వివేచించగలిగిందా? రోజు దేవుడితో సహవాసం చేస్తున్నారు ఆదాము. థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతున్నప్పుడు అసలు ఈ పర్సన్ ఎందుకు కొత్తగా నా జీవితంలోకి వస్తున్నారు, ఈ పర్సన్ ద్వారా ఏంటి నేను ఎన్ని రోజులు వినబడిన మాటలు వింటున్నాను, ఈ పర్సన్ ద్వారా వినబడని ఆలోచనలు నాలోకి వస్తున్నాయి, ఈ పర్సన్ ద్వారా వినబడని తలంపులు నాకులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులు లేని కొత్త కొత్త తలంపులు, కొత్త కొత్త ఆలోచన, కొత్త కొత్త ఉద్దేశాలు, కొత్త కొత్త ఆ క్రియలు చేయాల్సి వస్తుందని ఎక్కడైనా ఆలోచించగలిగిందా? ఈ రోజు చాలా మంది యవనస్తుల జీవితాలు ఈ మోసపూరితమైన ఆత్మలతో ఇలాగే అండి, ఇలాంటి పరిస్థితులే. యవనస్తులే కాదు, ప్రతి ఒక్కరిలో కూడా. గట్టిగా ఆమె చెప్తాను. దేవుడికి నాకు మధ్య ఎడబాటును తీసుకొస్తుంది ఏంటో, దేవుడు చెప్పిన మాటని వ్యతిరేకించేలాగా ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? దేవుడికి నాకు నా సహవాసాన్ని దూరం చేసేలాగా ప్రవర్తించడానికి వచ్చిన ఈ వ్యక్తి ఎవరు అని ఆలోచించగలిగిందామా? ఈరోజు చాలా మంది దేవుని ప్రజల జీవితాలు ఇలాగే ఉన్నాయి. మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్న వ్యక్తులు వలల్లో పడిపోతూ, మోసపూరితమైన క్రియలు చేసే వారితో వెళ్ళిపోతూ, మోసపూరితమైన తలంపులు గుండా నడిపిస్తున్న వారితో చిక్కుబడిపోయి, దేవుడికి దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి, ప్రార్థనా జీవితానికి దూరం అయిపోయి, దేవుడిచ్చిన పరిశుద్ధత పవిత్రతను పోగొట్టుకుంటున్న వాళ్ళు ఎంతో మంది. హల్లెలూయా. ఆ రోజు పౌలు భయపడుతున్నాడు. ఈ రోజు దేవుడి సంఘం గురించి పరిశుద్ధాత్మ దేవుడు కూడా హెచ్చరిస్తున్నాడు. గట్టిగా మనం ఎలా ఉన్నాం? గట్టిగా ఆమె చెప్పాలి. అటు వైపు చూడు, మోసపూరితం మోసపూరితం మోసపూరితం. హల్లెలూయా. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితులు లోకంలోకి వచ్చేసాయి. హల్లెలూయా. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని పరిస్థితులు లోకంలోకి వచ్చేసాయి. హల్లెలూయా. ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలియని గలిబిలి గందరగోళ పరిస్థితులు ఈ లాస్ట్ డేస్ లో విపరీతం అయిపోయినాయి ఈ యొక్క మోసపూరితమైన ఆత్మల ద్వారా. హల్లెలూయా. మనం ఈ ఆత్మలన్నిటిని అవ్వలాగా మోసపోతుంది. ఈ ఆత్మలన్నిటి క్రియలన్నిటిని అవ్వలాగా మోసపోకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వేరుతో వెలిగించబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనకి వివేచన ఆత్మని పని చేసేలా చేస్తుంది. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పాలి. ఆమె వివేచించలేకపోయింది. మోసపూరితమైన ఆత్మ ఏదేని తోటలోకి ఎంటర్ అయింది. ఏంటి నేను ఎప్పుడు వినని మాటలు నా చెవిని పడుతున్నాయి, నాకు ఎప్పుడు ఎవరు చెప్పని మాటలు నా దగ్గరకు వస్తున్నాయి. ఈ రోజు వరకు నేను ఎప్పుడు ఇలాంటి కొత్త మాటలు అంటే వినబడుతున్న చెవికి వినబడుతున్న కొత్త మాటలు ఏమన్నా దేవుడికి అనుకూలంగా చెప్తున్నారా? సాతాను మోసగించే ఆత్మ ఎవరి జీవితాల్లోనైనా సరే పనిచేస్తున్నప్పుడు దేవుడికి అనుకూలమైన మాటలు మాట్లాడేలాగా అనిపించదు. దేవుడికి అనుకూలంగా కంటే దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే మాటలు ఉపయోగిస్తుంది. అది చాకచక్యంగా, యుక్తిగా. హల్లెలూయా. అంటే సత్యాన్ని అసత్యాన్ని కలిపి
మనిషిని అక్కడ ఏం చేస్తుందండి? సాతాని మోసపూరితమైన ఆత్మ పూర్తిగా ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడికి దూరం చేసే పని చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు అసత్యము అనే అర్థం కాకుండా ఇది సత్యము అని రెండింటిని మిక్స్ చేసి పని చేస్తుంది ఏదంటే మోసపూరితమైన ఆత్మ. ఆమె చెప్పాలి. హల్లెలూయా. లాస్ట్ డేస్ లో ఈ ఆత్మల గురించి మనం తెలుసుకోకపోతే ఈజీగా మోసపూరితపడతాం. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ ఆత్మదేవుడి ఆత్మీయత ప్రార్థనలు ఈ మోసపూరితమైన ఆత్మ క్రియలు ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా, ఏ సంఘాలు ఏలుబడి చేయకుండా, ఏ సేవకులు, విశ్వాసాలు, పిల్లలు, కుటుంబాల సంఘాలు, దేశంలో ఎక్కడ ఏలుబడి చేయకుండా నాశనం చేయబడాలి యేసుక్రీస్తున్నాము. గట్టిగా ఆమె చెప్తాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అవ్వ చోటిచ్చినట్లుగా మనము ఆ మోసపూరితమైన మాటలు మాట్లాడే ఆత్మకు చోటు ఇవ్వకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఏదెన్ తోటలో ఆ సర్పం అడవి జంతువులన్నిటికంటే చాలా యుక్తి గలదని వర్ణించబడి, అవునా కదా? భూ జంతువులన్నిటిలో కల్లా చాలా యుక్తి అంటే చాకచక్యమైందని, తెలివైంది అని, చాతుర్యం కలిగిందని ఎన్నో అర్థాలు ఉన్నాయి ఆ మాటకి. గట్టిగా ఆమె. అవ్వను మోసం చేయడానికి మరియు మానవాళి పతనానికి దారి తీయడానికి ఆ యుక్తిని ఉపయోగించాడు సాతాను సర్పం ద్వారా. ఆమె గట్టిగా ఆమె చెప్తాం. ఈరోజు చాలా సంఘాలని నాశనం చేయడానికి, సేవకుల జీవితాన్ని, విశ్వాసుల జీవితాన్ని, దేవుని ప్రజల జీవితాన్ని నాశనం చేయడానికి ఆ రోజు అవ్వని ఏ విధంగా అయితే చాకచక్యంగా సత్యాన్ని అసత్యాన్ని కలిపి మోసగించిందో, తినొద్దన్న పనులు తినేలా చేసిందో, వద్దన్న పనులు ఈ రోజు కూడా దేవుడు వద్దన్న పనులు చేయడానికి ఈ మోసపూరితమైన ఆత్మలు ఏం చేస్తున్నాయి అంటే సత్యాన్ని అసత్యాన్ని కలిపి దేవుని ప్రజల జీవితాల్లో మోసగించే ఆత్మ దాడి చేస్తుంది. గట్టిగా ఆమె చెప్పాలి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజు దేవుడు ఇంకో మాటను మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయం 16లో ఒక మాట చెప్పి ఉన్నారు. అది చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను, పాముల వలె నిష్కపటులైనడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఏమని చెబుతున్నాడు ఇక్కడ? ఆయన ఏమని చెప్పారు చెప్పండి? పాముల వలె ఎలా ఉండాలంట? వివేకులు అంటే తెలివైన వాళ్ళుగా, పావురం వలె నిష్కపటులై ఉండండి. గట్టిగా మేము చెప్దాం. ఇక్కడ తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను. తోడేళ్ల మధ్యకు గొర్రెలు వెళ్తే బతకనిస్తాయా? బ్రతకాలి కానీ. గట్టిగా మేము చెప్దాం. ఇక్కడ దేవుడు చెబుతున్న మాటకు అర్థం ఏంటంటే యేసు తన శిష్యులను పాముల వలె జ్ఞానులుగా ఉండడమే కాకుండా పావురాల వలె హాని చేయని వారిగా ఉండాలని ఆదేశిస్తున్నాడు. దాని ద్వారా హల్లెలూయా. ఏం తెలియజేస్తున్నాడు యేసు ప్రభు మనకి? పాముల వలె తెలివి జ్ఞానాన్ని కలిగి ఉండి పావురం వలె ఎవరికి హాని చేయని వారంగా ఉండాలంటున్నాడు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక్కడ పాముని మనకి ఎందుకు ఉపయోగించాడో తెలుసా? దాని లాంటి తెలివి కలిగి మనం ఉంచుకోవాలి. దాని లాంటి హాని చేయాలని కదా. గట్టిగా ఆమేన్ చెప్పండి. అంటే ఈ మాటకి అర్థం ఏంటంటే హల్లెలూయా, మనం మంచివారంగా సద్గుణవంతులుగానే ఉంటూనే మోసం గురించి తెలుసుకోవాలన్న అవసరాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. మనము మంచివారిగా జీవిస్తూనే, మంచి గుణ లక్షణాలతో నడుస్తూనే మోసపూరితమైన ఆత్మలు, మోసగించే క్రియలు, మోసగించే ఎక్కడెక్కడ మన మీద దాడి చేయడానికి వస్తున్నాయో తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి, మెలకు కలిగి ఉండాలంట. కొంతమంది ఎలాగంటే లాస్ట్ డేస్ లో అతి మంచితనంతో మోసగించబడతాను. మోసపూరితమైన ఆత్మల చేత అతి మంచితనం చేత. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అందుకే ఏమంటున్నాడు సాతాను? ఆ రోజు అవ్వని ఎలా మోసం చేసిందో అలా మీరు దారి తప్పిపోతారేమోనని పౌలు అక్కడ కొరింథీ సంఘం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మోసపోయే ప్రమాదం ఉంది. ఈ రోజుకి అదే మాట పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. కానీ మోసపోకూడదు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14 కూడా చదువుదాం ఒకసారి. అక్కడ కూడా పౌలు ఒక మాట మనకి తెలియజేయడం జరుగుతుంది. ఎఫెసీ పత్రిక 4:14. అందువలన మనకి మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కీర్తితోను గాలికి కొట్టుకొని పోవనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత
ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా కొట్టబడిన వారమైనట్లుండక గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఏంటి పౌలు ఎఫెసీ సంఘంలో చెబుతున్న మాట. మనం ఇక మీదట ఎలా ఉండాలంటున్నాడు? పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత ఎవరి ఫస్ట్ మాయోపాయములు ఎవరంట? మనుషుల మాయోపాయములు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే మోసపూరితమైన ఆత్మ ఎలా పనిచేస్తుంది? మనుషుల యొక్క మాయోపాయముల చేత పనిచేస్తుంది. హల్లెలూయా. ఎలా పనిచేస్తుంది అని చెప్తున్నాడు ఆయన? మనుషులకు మాయోపాయములు. మోసపూరితమైన ఆత్మ మనుషుల యొక్క మాయల చేత, అనేక మాటల మాయలు. ఇంతకు ముందు మనం చెప్పి ఉన్నాం కదా, పరిశుద్ధాత్మ దేవుడి వాక్యంలో మాయోపాయములతో కూడిన, వంచనతో కూడిన మాటలు. హల్లెలూయా. మోసపూరితమైన మాటలు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఇవి తెలుసుకోకుండా మనం గ్రహించకుండా ఉండకూడదు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎలాగా? రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 17, 18 చదువు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగచే వారిని కనిపెట్టియుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోడి అటి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునికే దాసులు, వారి ఇంపైన మాటల వలన ఇచ్చుకున్న వలన నిష్కపటల మనసులను మోసపరచుదురు. హల్లెలూయా. మోసపూరితమైన ఆత్మ ఎలా పనిచేస్తుంది? ఇచ్చకపు మాటల చేత మోసపూరితమైన ఆత్మలు పనిచేస్తున్నాయి. వంచనతో కూడిన మాటల చేత మోసపూరితమైన ఆత్మలు పనిచేస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎలా పనిచేస్తున్నాయి అని చెబుతున్నాడు పౌలు అక్కడ. మనం చూడండి. హల్లెలూయా. పౌలు చెప్పిన బోధ కాకుండా వ్యతిరేకమైన బోధ అక్కడ ఎఫెసీ సంఘంలో, రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూడొచ్చు. వ్యతిరేకమైన బోధలు ఆ టయాల్లో ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అంతే. ఆటంకం కలిగించే మాటలు, బోధ. మోసపూరితమైన ఆత్మలు ఈ లాస్ట్ డేస్ లో ఎలా పనిచేస్తున్నాయంటే, సత్యమునికి విరోధమైన బోధలు ప్రకటిస్తూ ఆటంకపరిచే బోధలు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఇలా సత్యానికి వ్యతిరేకంగా మీకు నేను నేర్పించిన సత్య బోధకు వ్యతిరేకంగా భేదాలు ఎక్కడ ఆటంకాలు కలిగిస్తున్నారో ఆ బోధ చేసే వారిని, ఆ వేషధారణతనం కలిగినటువంటి వారిని కనిపెట్టండి. హల్లెలూయా. అంటే ఆ వారిలో తొలగిపోండి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. భౌతికంలో ఆడుకుంటున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పాలి. మోసపూరితమైన ఆత్మలు ఎక్కడ ఎలా పనిచేస్తున్నాయని చెప్తున్నాడంటే, నేను చెప్పిన సత్య బోధకు వ్యతిరేకంగా, క్రీస్తు బోధకు వ్యతిరేకంగా భేదాలు ఆటంకాలు కలిగిస్తారు. మోసపూరితమైన ఆత్మ ఉన్న వ్యక్తులు భేదాలు ఆటంకాలు కలిగిస్తారు. ఎప్పుడు? హల్లెలూయా. కలిసి ఉండడానికి ఇష్టపడరు, సమాధానం ఉండడానికి ఇష్టపడరు. అది కుటుంబంలో అయినా సరే, భార్యాభర్తల జీవితాల్లో అయినా సరే, యవనస్తుల జీవితాల్లోనైనా, సేవకుల జీవితాల్లోనైనా, విశ్వాసుల జీవితాల్లోనైనా సరే, మోసపూరితమైన ఆత్మ చేత నడిపించబడేవారు భేదాలు కలిగించేవారుగా, ఆటంకాలు కలిగించేవారుగా అడుగడుగున అడ్డుపడతా ఉంటారు దేవుని పనికి. ఇది మనం గుర్తించాలి, వివేచించాలి. ఒక పని మొదలు పెట్టాం, అది దేవుని యొక్క రాజ్య వ్యాప్తితో. నీ పనికి అడుగడుగున ఆటంకం కలిగే వాళ్ళు నీతోనే ఉన్నారంటే ఖచ్చితంగా వారిలో ఏ ఆత్మ పనిచేస్తుందంటే మోసపరిచే స్పిరిట్ ఆఫ్ కన్నింగ్నెస్. హల్లెలూయా. నువ్వు దేవుడి కోసం ఏదో పని మొదలు పెట్టావు, చేస్తాకి అడుగడుగున జరగనివ్వకుండా ఆ పని ముందుకు వెళ్ళకుండా భేదాలు కలిగిస్తున్నారంటే వారిలో మోసపూరితమైన ఆత్మ పనిచేస్తుంది. మోసపూరితమైన ఆత్మ చేత నడిపించబడే వారి మాటలు భేదాలుగా, భేదాభిప్రాయాలు తీసుకొస్తాయి. మోసపూరితమైన ఆత్మ చేత నడిపించేవారు ప్రతిదీ ఆటంకపరుస్తూ ఉంటారు. మంచి చేయడానికి ఏమాత్రం ముందుకు రారు, ముందుకు వెళ్ళనివ్వరు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అందుకనే పౌలు అంటున్నాడు రోమీ సంఘంతో, రోమీయులతో, నేను చెప్పిన బోధకు వ్యతిరేకంగా మీకు ఎవరైనా ప్రకటించి భేదాలు ఆటంకాలు కలిగిస్తే మీరు గుర్తించి వివేచించి వారిలో తొలగిపోండి. వారితో కలిసి ఉండొద్దు. భేదాలు కలిగించే వారితో, ఆటంకాలు కలిగించే వారితో అస్సలు కలిసి ఉండకూడదు అంటున్నాడు. తొలగిపోమంటున్నాడు వారితో. ఆమేన్. వారితో నీకెప్పుడు పోరాటం. గట్టిగా ఆమేన్. ఈ మోసగించే ఆత్మ చేత నడిపించే వారు ఎప్పుడు మనల్ని ఏం చేస్తా ఉంటారంటే భేదాలతో, ఆటంకాలతో అడ్డుగడుగున అడ్డుపడతా ఉంటారు. వీరు మరి వేషధారణతో కూడిన భక్తి జీవితం జీవిస్తారు. మోసపరిచే ఆత్మ కలిగిన వారు
మోసపూరితమైన ఆత్మ చేత నడిపించబడే వారిలో వేషధారణతో కూడిన భక్తి జీవితం ఉంటుంది. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఇటువంటి వారిలో నువ్వు తొలగిపోవు. గట్టిగా ఆమేన్. మోసపూరితమైన ఆత్మలో చేత నడిపించబడేవారు అప్పగించిన బాధ్యతల విషయంలో లెక్క చేయకుండా ప్రవర్తిస్తారు. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి వారందరితో నువ్వు వేరైపోవు. ఇలాంటి వారిలో నువ్వు వేరైపోవు. ఈరోజు ఎంతమంది ఈరోజు ఇలాంటి మోసపూరితమైన ఆత్మ చేత ఆ అడుగడుగున ఆటంకపరచబడుతూ అడుగడుగున భేదాలు ఈవెన్ ఇది కొంత భార్య భర్తల్లో కూడా పనిచేస్తాయి. మోసగించే ఆత్మ భార్య భర్త దేవుని కోసం పరిచయం దేవుని కోసం వచ్చేదండి. వారిలో మరొకరిలో మోసగించబడిన ఆత్మ ఉన్నప్పుడు వాళ్ళు ఏమవుతారు, ఏం చేయదు. ఇప్పుడు అసలు అది అవసరం, ఇప్పుడు వెళ్ళవసరం, ఇప్పుడు ఏం చేయవసరం. ఇదేంటి ఏ ఆత్మ? ఆమె చెప్పాలి. వారిలో వేరే రకమైన లోక సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన ఆశలు ఏవేవో ఉన్నప్పుడు వారు మోసగించే ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు అడుగడుగున ఆటంకాలు కలిగిస్తారు, భేదాలు కలిగిస్తూ ఉంటారు. ఆమె చెప్పాలి. కొంతమంది భార్య భర్తల జీవితాలు ఎలాగంటే భార్య ఒక సంఘానికి వెళ్తే భర్త ఇంకో సంఘానికి వెళ్తారు. ఆమె చెప్పాలి. ఇరువురు రెండు సంఘాలు. గట్టిగా ఆమె చెప్పాలి. ఇక్కడ మోసగించబడే వ్యక్తి వెళ్ళే సంఘం వ్యక్తి భార్యను అడుగడుగున ఆటంకపరుస్తాడు. ఆమె గట్టిగా ఆమె చెప్పాలి. ఒక్క కుటుంబంలోనే 4 సంఘాలు. భార్య భర్త చెరో సంఘం, పిల్లలిద్దరు 2 సంఘం. ఎన్ని సంఘాలైనవి? 4 సంఘాల్లో 4 బోధలు ఎలా ఉంటాయి? ఒకేలా ఉంటాయా? ఈరోజు ఇలాంటి ఫ్యామిలీస్ ఎన్ని? గట్టిగా ఆమె చెప్పాలి. ఒకే ఫ్యామిలీలో 4 సంఘాలు పట్టుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు మాదే గొప్ప, మా ఫస్టే గొప్ప, మా బోధే గొప్ప అంటారు. సత్యబోధ ఉందా? సత్యబోధ ఉంటే ఎలా ఉంటుంది అంటే కుటుంబం అంతా ఒకే తాట మీద 4 ఓడల్లో ఎలమల్లా ఉన్నావు. ఒక ఓడలోనే ఫ్యామిలీని అంతే. ఈరోజు ప్రతి ఒక్కరు చెడు ఒక ఓడ. భార్య ఒక వాడ, భర్త ఒక వాడ, కుటుంబం ఒక వాడ, పిల్లలు ఒక వాడ. ఆమె హల్లెలూయా. ఈరోజు మోసపూరితమైన ఆత్మ ఫ్యామిలీలో కుటుంబాలు ఎలా పనిచేస్తున్నాయంటే ఎవరికి నచ్చిన సిద్ధాంతానికి వాళ్ళు పరిగెడుతున్నారు. అది నిజంగా క్రీస్తులో నుండి వచ్చిన సత్యబోధ కాదా అనేది మాత్రం అర్థం చేస్తారు. ఈ రకమైన కుటుంబాలని మోసపరిచే ఆత్మ ఎంత నాశనం చేస్తుందంటే గలిబిలి, గందరగోళాలు, భేదాలు, ఆటంకాలు, పోరాటాలు. గడిగా ఆమె చెప్పాలి. ఈ విధంగా దాడి చేస్తున్న ఈ యొక్క మోసగించే ఆత్మల క్రియలు రాత్రికాల సమయం ఆత్మీయ ప్రార్థన నదుడనే సుక్రీస్తు నామమున నదుడనే సుక్రీస్తు రక్తం నదుడనే సుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ మోసగించే ఆత్మక్రియలు నాశనం చేయబడదు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అది నాశనం అయిపోతాయి. అందుకే పౌలు అంటున్నాడు, ప్రతి సిద్ధాంతపు గాలికి మీరు కొట్టుకుపోవద్దు, ప్రతి అబద్ధ బోధకు మీరు కొట్టుకుపోవద్దు, నిజం లేని సత్యం లేని బోధకు మీరు పరిగెత్తొద్దు అంటున్నాడు. గట్టిగా ఆమె భేదాలు ఆటంకాలు కలిగించే బోధకు మీరు పరిగెత్తొద్దు. గట్టిగా ఆమె హల్లెలూయా. అట్టి వారు వాళ్ళ ప్రభు అయిన యేసుక్రీస్తు కాక వాళ్ళ కడుపుకే దాసులుగా ఉంటారంట. దేనికి దాసులుగా ఉంటారు? కడుపు. గట్టిగా ఆమె మోసపూరితమైన ఆత్మల చేత నడిపించే వారు వారి కడుపులకి దాసు. గట్టిగా ఆమె మోస క్రియలు చేసేవారు మోసకారుల క్రియలు అక్కడ మనం చూడొచ్చు. ఈ ఎలాంటి కడుపు ఇంపైన మాటలు మాట్లాడతారు. అలాంటి మాటలు ఇంపైన మాటలు, ఇచ్చకపు మాటలు, ఏ కల్లా కావడం తెలియని వాళ్ళందరినీ నాశనం చేస్తాయి ఈ మాట. నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుతాయి ఇవి. గట్టిగా ఆమె చెప్పాలి. అవును చెప్తుంది అదే రోమా సంఘంతో. ఇలాంటి వారికి మీరు వేరైపోవాలి. ఎలాంటి వారికి అంటే ఇలా మోసగించి ఆత్మ చేత నడిపించబడేవారు. గట్టిగా ఆమె చెప్పాలి. నేర్చుకున్న ఉపదేశానికి విరుద్ధమైన బోధ చెప్పే ఆ మోసపూరితమైన ఆత్మలకు మీరు వేరైపోవాలంటున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. ఎంత మంది సావుకులండి పాపం ఈరోజు ఇలా బాధపడేవాళ్ళు వాళ్ళ సంఘంలో విశ్వాసాల ద్వారా. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ కడుపు దాసులైన ఈ మోసపూరితమైన ఆత్మల్ని బిర్యానీ పెడతారు రమ్మని పిలవగానే ఈ పచ్చడి విశ్వాసులు ఏం చేస్తున్నారు? పరిగెడుతున్నారు. గట్టిగా ఆమె ఎన్ని రోజులు పెడతారు? రోజులు పెడతారా? గట్టిగా ఆమె హల్లెలూయా. మోసపూరితమైన ఆత్మల చేత నడిపించబడేవాళ్ళు. హల్లెలూయా. శరీర సంబంధమైన వాటిని, భౌతికపరమైన వాటిని చూపించి ఆకర్షిస్తాయి.
గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అందుకనే పౌలు తన లేఖలు అంటే ఈ పత్రికలు రాసినప్పుడు చాలా వాటిలో కపట బోధకుల గురించి విశ్వాసాన్ని హెచ్చరించాడు. అక్కడ గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అందుకని ఏం చేశాడంటే మనుషులకు పాపం నుంచి విడుదల కలిగించి విశ్వాసాన్ని స్థిరపరిచి అభివృద్ధి చేసే దేవుని సాధనం సత్యం. సత్యమే పాపం నుంచి విడుదలిస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అలాంటిది మనుషులను నాశనం చేసేందుకు సాతాను ప్రయోగించే సాధనం ఏంటి? మనుషుల్ని పాపం నుంచి విడుదల చేసి దేవుళ్ళని స్థిరపరచడానికి ఉపయోగించే సాధనం సత్యం అయితే, సాతాను మనుషులను నాశనం చేయడానికి ఉపయోగించే సాధనం ఏంటి? అసత్యం, అబద్ధం. అబద్ధం ఎలా మోసగించింది? అబద్ధం. మోసపరిచే ఆత్మలు ఎవరిలో ఉంటాయో వాళ్ళ నోటి నుంచి ఎప్పుడు అబద్ధాలే వస్తాయి. సత్యం మాట్లాడు. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అందుకేనే దేవుడు చెబుతున్నాడు, దేవుని సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లో హల్లెలూయా తప్పుడు సిద్ధాంతాలను ప్రవేశపెట్టేందుకు సాతాను కపట బోధకులను ఈ లాస్ట్ డేస్ లో ఉపయోగిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆల్రెడీ ఉపయోగిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. వారి ఉపదేశాల ఫలితాలను బట్టి మనం అలాంటి వారిని గుర్తించవచ్చు. ఎలా? మత్తయి సువార్త 7:20 చదవండి ఒకసారి. దేవుడు ఏమని తెలియజేశాడు అక్కడ, ఎలా గుర్తించవచ్చో మనం తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు మాటలు, సాతాను మోసపరిచే ఆత్మ ద్వారా మాట్లాడేవారు. కాబట్టి ఈయన మాటలు విని కాదు, మత్తయి సువార్త 7:20 వారి ఫలముల వలన వారిని మీరు తెలుసు. మామిడి చెట్టుకి ఏ ఫలం వస్తుంది? దానిమ్మ ఫలం వస్తుంది. అలాగే ఆ ఫ్రూట్ ఒకవేళ మంచి ఫ్రూట్ విత్తేమంటే మంచిది వస్తుంది. చేదైంది విత్తితే ఇది చేదు అని తెలిసిన తర్వాత దాన్ని ఏం చేస్తాం? మనం తింటామా? అలాగే వ్యక్తుల జీవితాలు చేదు అని ఎలా తెలుస్తాయి? వాళ్ళ కపట ప్రవర్తన ఎలా తెలుస్తుంది? వారి మాటలు, వారి చూపులు, వారి తలపులు, వారి క్రియలు, వారి జీవితమే బయట అర్థమవుతుందా? హల్లెలూయా. మోసగించే పనులు చేయిస్తూ, భేదాలు కలిగిస్తూ, గొడవలు పెడుతూ, ఇదంతా మంచి ఫలమా? అలాంటి వారిని హెచ్చరిస్తున్నాడు ఈ మోసపూరితమైన ఆత్మల గురించి. హల్లెలూయా. పౌలు గట్టి అలాంటి వారిని మనం గుర్తించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. వేదాలు సత్యాన్ని అనుసరించడానికి అడ్డంకులు కలగడానికి, సత్యాన్ని అనుసరించకుండా అడుగడుగున అడ్డుపడతారు ఈ మోసపూరితమైన ఆత్మల చేత నడిపించారు. గట్టిగా అవని సత్యాన్ని, దేవుని సత్యాన్ని అనుసరించకుండా అడ్డగించలేదా సాతాను? తినొద్దన్నాడు దేవుడు. తినే అబద్ధం. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వేదాలు అడ్డంకులు కలిగించేదే మోసపూరితమైన ఆత్మ. గట్టిగా ఆమేన్. సత్యానికి వ్యతిరేకంగా నడిపించేదే మోసపూరితమైన ఆత్మ. అవన్నీ నడిపించేలా సత్యానికి వ్యతిరేకంగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా అబద్ధోపదేశాలను సంఘంలోకి తేవడానికి ప్రయత్నిస్తే విశ్వాసులు చేయాల్సింది ఒకటి. గట్టిగా ఆమేన్ చెప్పండి. వారికి దూరంగా ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నిజమైన సత్యబోధ అబద్ధం చెప్పమని చెప్తాడా పరిశుద్ధాత్ముడు? వద్దని చెప్తాడు. నువ్వు వేరే చోటకి వెళ్ళి పర్వాలేదు అప్పుడప్పుడు అబద్ధం చెప్పొచ్చు, మంచి వాటి కూడా అని అంటే ఏం చేయాలి? అమ్మో ఈ బోధ దేవుని బోధ కదని దూరం వెళ్ళిపో. ఇదేదో కొంచెం నాకు నచ్చేటట్టు ఉంది, అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తా కానీ అంటే అవ పరిస్థితి ఇంకా. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ రోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ భేదాలు అడ్డంకులు దేవుడు వెల్లడించిన సత్యానికి వ్యతిరేకంగా ఉంటాయి మోసపూరితమైన ఆత్మచేత నడిపించబడే వారిలో. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎవరైనా అబద్ధ ఉపదేశాలను సంఘంలో తేవడానికి ప్రయత్నిస్తే విశ్వాసులు వారికి దూరంగా ఉండాలి. హల్లెలూయా. అలాంటి వారిని స్వీకరించకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. వారితో సహవాసం కూడా చేయకూడదు. ఆమేన్ చెప్దాం. ఉపదేశించడానికి వారికి అసలు అనుమతి ఇవ్వకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇలా లాస్ట్ డేస్ లో ఎన్ని రకాల ఉపదేశాలు చెవి ఎక్కుతున్నారు. మోసపరిచే ఆత్మల చేత నడిపించబడే ఆత్మలు సంఘాలు, సేవకుల్లో, విశ్వాసులు ఎక్కడా కూడా ఈ ఏలుబడి చేయకుండా నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా మోసపూరితమైన ఆత్మ క్రియలు దేవుని సంఘాల్లోకి ఎక్కడ రావడానికి వీలవేస్తున్నాం. అటువంటి బోధలు ఎక్కడ కూడా ఉండడానికి వీలవేస్తున్నాం.
దేవుని సత్య బోధకు విరోధమైన బోధన తీసుకొచ్చి అడ్డంకులు కలిగించి ఆ సత్యాన్ని అనుసరించకుండా అడుగడుగున అడ్డంకి కలిగించే మోసపూరితమైన ఆత్మక్రియ దేశాల సంఘాల రాష్ట్రాల జిల్లాల బంధాలు ఎక్కడ ఏ సంఘాలు సమూహాల్లో ఏలుబడి చేయడానికి వీలేదు. దేవుని ప్రజల జీవితాల్లో ఏలుబడి చేయడానికి వీలేదు. నజరుడనే యేసుక్రీస్తు నామములో నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దాని బలిపీడలు పగలగొట్టి వెలుగు. గట్టిగా ఆమేన్ చెప్పండి. సత్య బోధకు దేవుని ప్రజలు యేసుక్రీస్తు నామములో చెవి ఎక్కుతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మోసపూరితమైన ఆత్మను ఈ రాత్రి కాల సమయంలో వేరుతో సహా పెళ్లగించబడుతుంది. పౌలు ఆవేదన అంతా దేవుని ప్రజలు గాలికి కొట్టుకుపోతారు. ఏ సిద్ధాంతానికి పడితే ఆ సిద్ధాంతానికి చెవి ఎగ్గే వారంగా ఉండకూడదని అక్కడ మాట్లాడుతాడు. ఆమేన్ చెప్పండి. గట్టిగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8 కూడా ఒకసారి చదువుదాం. కొలస్సీకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8 ఏమనుంది? ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠమును అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండడు. గట్టిగా ఆమె చెప్తాం. మోసపూరితమైన ఆత్మ గురించి ఇక్కడ చెప్పబడుతుంది పౌలు ద్వారా. గట్టిగా ఆమె చెప్తాం. చెరపట్టుకుని పోయే వాళ్ళు ఉన్నారని ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చెడు బోధ ఇది. చెడు బోధలు చెప్పే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా. పారంపర్య ఆచారాల గురించి చెప్పే వారి విషయంలో జాగరూకులై నడుచుకోవాలంటున్నాడు పౌలు అక్కడ. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్తాం. జాగ్రత్త. ఈ ఒక్క మాట మనం చూసినట్లయితే ఒక కుటిలమైన ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంది. ఆమె చెప్దాం. మోసపూరితమైన ఆత్మలు ఎలా పనిచేస్తున్నాయో కొలస్సీ సంఘంలో పౌలు వివరిస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. జాగ్రత్త పడండి అంటున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. అంటే ఆ ప్రమాదం ఏంటంటే అబద్ధమైన ఆలోచన విధానం మత్తులో పడిపోవడం. ఈరోజు ఈ మోసపూరితమైన ఆత్మలు దేవుని సంఘ ప్రజల జీవితాన్ని అబద్ధమైన మత్తులో పడిపోయేలా చేస్తున్నాయి. అబద్ధమైన బోధ మత్తులో పడిపోయేలా చేస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. అబద్ధమైన ఆలోచన విధానం మత్తులో పడిపోయేలా చేస్తున్నాయి. అబద్ధమైన తలంపుల విధానంలో పడిపోయేలా చేస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. గట్టిగా ఏంటి కొలస్సీలు ఎదుర్కొంటున్న అబద్ధ బోధలంటే ఆ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16 నుంచి 23 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఆ పారంపర్యాచార అబద్ధ బోధ ఏంటో 16వ వచనం నుంచి 23వ వచనం వరకు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం చదువు. కాబట్టి అన్నపానముల విషయంలోనైనా పండుగ అమావాస్య విశ్రాంతి దినము వాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశమేకుడి. ఇవి రాబో వాడి ఛాయలే గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడవడను మీ బహుమానమును అపహరింపరేపుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము ఏళ్ల చేతను నరముల చేతను పోషించబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై వృద్ధి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్న చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలో, వినయ విషయంలో, దేహ శిక్ష విషయంలో జ్ఞానరూపకమైనవి ఎంచబడి ఉన్నవే గాని జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరిచ్చ అంటే శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. యేసు క్రీస్తుని నిరాకరించి పారంపర్య ఆచారాలు చేసే వారి గురించి ఇక్కడ హెచ్చరించబడుతుంది.
దేవదూతలను ఆరాధించుట, ఆరాధించాలి దేవదూతలను అనే తప్పుడు బోధ అక్కడ ఉంది. దేవదూతలను ఆరాధించవచ్చా? దేవుని తప్ప మనం దూతలను ఆరాధించకూడదు. కానీ కొలసి సంఘంలో దేవదూతలను ఆరాధించాలనే పారంపర్య ఆచారాలు ఉన్నాయి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనంలో కొన్ని సత్యాలు మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. పౌలు ఇక్కడ మరో ప్రమాదం గురించి రాస్తున్నాడు. కొలసీల్లో కొందరు అబద్ధమైన ఒక సిద్ధాంతాన్ని అనుసరించి వెళ్తున్నారు. తమకు ఉన్నదని వారు అనుకుంటున్న వినయాన్ని బట్టి గర్విస్తూ, నాకు చాలా వినయం ఉంది, చాలా అనుభవం ఉంది, చాలా విధేయత కలిగిన వ్యక్తిని అనుకుని తనకు తాను గర్విస్తూ దేవదూతలను ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. జీవం కలిగిన దేవుని కాకుండా దేవదూతలను ఆరాధిస్తున్నారు. గట్టిగా ఆమె. హల్లెలూయా. అలాంటి వినయం దేవదూతల ఆరాధన కలిసే ఉన్నాయి. గట్టిగా ఆమె చెప్తాం. వారు ఈ విధంగా వాదించి ఎలాగంటే మనుషులు నేరుగా దేవుని సమీపించలేరు. గట్టిగా ఆమె చెప్తాం. ఆయన వారికంటే ఎంతో ఉన్నతుడు, మానవుల కంటే పరిశుద్ధుడు, సమీపించరాని వాడు. అందువల్ల మనుషులు ఆయన మధ్యవర్తుల ద్వారా మాత్రమే ఆరాధించాలి. ఆ మధ్యవర్తులు ఎవరంటే దేవదూతలు. దేవదూతలనే మనం ఆరాధించాలంటే కరెక్టా? ఈ బోధ ఇది ఉంది అక్కడ. గట్టిగా ఆమె చెప్తాం. సత్యబోధ, అసత్యబోధ, అసత్యబోధ. గట్టిగా ఆమె చెప్తాం. ఈనాడు కూడా చాలా మందిలో ఈ వాదనని ఉపయోగిస్తున్నారు. ఎలాగంటే వారి దేవదూతల్ని లేక దేవదూతల ద్వారా దేవుణ్ణి ఆరాధించరు, కానీ చనిపోయిన వారిని ఆరాధిస్తారు. చనిపోయిన గట్టిగా ఆమె చెప్తాం. పరిశుద్ధులు అనబడిన వారిని, చనిపోయిన పరిశుద్ధులు ఆమె చెప్తాం. వారి పట్ల భక్తి కనపరుస్తారు, కానీ జీవం కలిగిన దేవుడి పట్ల భక్తి కనపరుస్తారు. గట్టిగా ఆమె చెప్తాం. వీరు పవిత్రంగా జీవించి మహిమలు కనబరిచిన మహాభక్తులని వారిని వీళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధుల పూజించేవారుగా ఉన్నారన్నమాట. ఇది తప్పుడు బోధ. ఆమె చెప్తాం. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడికి సకల ఘనత, మహిమ, ప్రభావాల ఆరాధన చెల్లించాలి. చనిపోయిన పరిశుద్ధులకి కాదు, దేవదూతలకి కాదు. ఈ పారంపర్యాచారాలని కొలసి సంఘంలో ఉన్నాయి. పౌలందుకి హెచ్చరిస్తున్నారు. పారంపర్యాచారాన్ని ఆచరిస్తున్నారు కానీ క్రీస్తుని తిరస్కరిస్తున్నారని. గట్టిగా ఆమె. దేవుడికి మధ్యవర్తులుగా ఉన్న వారిని దేవుడు మధ్యవర్తులుగా ఉంచుకుని మా దేవదూతలను ఆరాధించడం కరెక్ట్ అయిన బోధ కాదని హెచ్చరిస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. తమ పక్షంగా దేవునికి విన్నవించవలసిందిగా. ఈ రోజు ఎంతమంది ప్రార్థన చేస్తారు? కొన్ని ప్రార్థనలు ఏమడి ఏలిన వారి ప్రార్థన విన్నవించాలి అని మధ్యలో వ్యక్తులను పెట్టుకుని ప్రార్థన చేయడం. నువ్వు డైరెక్ట్ గా దేవుడితో సమీపించడానికి, డైరెక్ట్ గా మనం దేవుడితో సేవించడానికి క్రీస్తు మనకి ఆల్రెడీ ఆయన ద్వారా మార్గం తెరిచాడు. అవునా? మధ్య తెర తీంచేశాడు. గడిగా కానీ ఈ రోజుకి మధ్యవర్తులు దేవదూతలను ఆరాధిస్తూ ఆ దేవదూతల ద్వారా ప్రార్థనలు దేవుడు ఆలగించాలని కోరుకుంటున్నారు. ప్రజలు దేవదూతలను ఆరాధించాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎక్కడ ఇది అప్పుడు బోధ. కలసీలో ఉన్నది ఈ పారంపర్యాచార బోధ. గడిగా ఆమె చెప్పాలి. నేటికి ఉంది. హల్లెలూయా. గడిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. వీరే కాకుండా సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించకుండా అనేక మంది వ్యర్థమైన దేవతలను ఆరాధించేవారు కూడా అక్కడ ఉన్నారు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. దేవుడి బైబిల్లో వాక్కుకు, ఆయన సంకల్పానికి ఇదంతా విరుద్ధమైన పారంపర్యాచార ఆరాధనలు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఏమని చెప్పాడు? నిర్గమాకాండం 20 వచనాల్లో ఒకటి చదువుదాం. మోసపూరితమైన ఆత్మలు ఈ రోజు ఎలా ప్రజల జీవితాల్లో దేవుని చిత్తంలో లేని ఆరాధన చేస్తున్నాయో పారంపర్య ఆచారాల చేత. చూడండి, నిర్గమాకాండంలో 20 వచనాలు ఒకసారి చదువుదాం. దేవుడి ఆజ్ఞలని వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కాని, క్రింది భూమి అందే కాని, భూమి క్రింద నేల అందే కాని ఉండు. దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. కానీ దీనికి విరుద్ధమైనటువంటి ఆరాధన కొలసి
జరుగుతుంది. దీనికి విరుద్ధమైనటువంటి బోధ కొలస్సీ సంఘంలో జరుగుతుంది. దీనికి విరుద్ధమైన పారంపర్యాచార ఆరాధనలు కొలస్సీ సంఘంలో ఉన్నాయి. నేటికి ప్రపంచంలో ఉన్నాయి. నేటికి ఎన్నో సంఘాల్లో ఉన్నాయి. ఇటువంటి పారంపర్య ఆచారాలు, దేవదూతలను ఆరాధించడం, చనిపోయిన పరిశుద్ధుల్ని దేవతలుగా చేసుకుని ఆరాధించే బోధలు ఎక్కడున్నా సరే నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలను నాశనం చేయబడును. ఆ మోసపూరితమైన ఆరాధనలో నడిపించే బలవంతుని క్రియలు నిస్సత్తు చేయబడును. గట్టిగా ఆమేన్ చెప్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి చదువుదాం. అక్కడ యోహాను ఒక మాటని మనకి బయలుపరుస్తున్నాడు. యోహాను సువార్త 14:6లో ఒకటి ఏమని రాయబడిందంటే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి ఎదుగుతాడు. కానీ ఈ యొక్క సాతాను, అపవాది, వంచకుడు, మోసగాడు, ఈ మోసపూరితమైన ఆత్మల ద్వారా యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం అనే సత్యాన్ని పక్కకి నెట్టేసి దేవదూతలను ఆరాధించేలాగా, చనిపోయిన పరిశుద్ధులను వారిని ఆరాధించేలాగా, రకరకాల వాటిని ఆరాధించేలాగా చేసి దేవుడు యేసే మార్గం అన్న సత్యాన్ని పక్కకి నెట్టేస్తున్నట్లుగా అనేక మంది ఆరాధనలు ఈ రోజు ఈ సాతాను ద్వారా మోసపరచబడి ఈ మోసగించే ఆత్మ ద్వారా ఆరాధిస్తున్న వారు ఎంతో మంది లేకపోలేదు. హల్లెలూయా. ఈరోజు జీవం కలిగిన యేసును ఆరాధించకుండా, సత్యమై మార్గమై ఉన్న యేసును ఆరాధించకుండా అసత్య మార్గాల్లోకి నడిపిస్తూ జీవం లేని వాటిని ఆరాధించేలా చేసి మంత్ర విద్య ఆత్మల క్రియలు, నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా ఆ మోసపరిచే ఆత్మల క్రియల ఆరాధన వేరుతో సహా తొలగించబడును. గట్టిగా ఆమేన్. ఏ దేశాల్లో రాకుండా వేరుతో సహా విరిచివేయబడును. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం కూడా ఒకసారి చదువు. మొదటి తిమోతి 2:5లో పౌలు తిమోతికి చెప్తున్న మాట, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. ఆయన ఎవరంటే క్రీస్తు యేసును నరుడు. మధ్యవర్తిగా మనకి దేవుడికి ఉంది. ఎవరో తెలుసా? దేవదూతలు కాదు, చనిపోయిన పరిశుద్ధులు కాదు, మహాభక్తి పరులు కాదు, యేసుక్రీస్తు ఒక్కడే. గట్టిగా ఆమేన్. ఈ సత్యానికి విరోధంగా ఎక్కడ ఏ మోసపూరితమైన ఆత్మ బోధిస్తున్నా నజరుడైన యేసుక్రీస్తునామములో అవన్నీ నాశనం చేయబడతాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇది దేవుడు పారంపర్యాచార ఆరాధన ఏనాడు కూడా అంగీకరించడది అసత్య బోధ. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎందుకని దేవుడు ఆ మాటలు మాట్లాడడం మనం అర్థం చేసుకోవాలి. 18వ వచనంలో కొలస్సీ 2:18 కపట విషయంలో, దేవదూతలను ఆరాధించే విషయంలో మీ బహుమతి పొందుకోకుండా అడ్డుపడేవన్నీ, దేవుడిచ్చే బహుమతిని చూడకుండా అడ్డుపడే భ్రష్టత్వం నడిపించేవి. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అందుకనే పౌలు అక్కడ ఆ కొలస్సీలతో చెబుతున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. విశ్వాసులు తాము పాల్గొంటున్న ఆత్మ సంబంధమైన పరుగు పందెంలో ఎవరు తమకు అడ్డు తగలనివ్వకూడదు. హల్లెలూయా. ఆ మోసపరిచే ఆత్మ సంబంధమైన పరుగుని అడ్డగిస్తుంది. గట్టిగా ఆమె చెప్పాలి. అలా గనక అడ్డుపడితే, మనం వెళ్ళి ఆత్మ సంబంధమైన పరుగులో మోసగించే ఆత్మలు అడ్డుపడనిస్తే గట్టిగా ఆమె చెప్పాలి. మనకి లభించాల్సిన బహుమతులు దేవుడి దగ్గర నుంచి పొందుకోలేకుండా పోగొట్టుకుంటాం. మోసగించే ఆత్మల చేత గనక మన పరుగు అడ్డగించబడితే ఆత్మ సంబంధమైంది దేవుడిచ్చే బహుమతులు మనకి రావు. గట్టిగా ఆమె చూడని వాటిలోకి, అంటే దర్శనాలు, కలలు, నిగూఢ అనుభవాలు సాతాను కూడా ఇవ్వగలడు. అబద్ధపు దర్శనాలు, అబద్ధపు కళలు, అబద్ధపు అన్ని విధాల నిగూఢ అనుభవాలు సాతాను ఇవ్వగలడు. ఆమె చెప్తాం. దేవుడే ఇచ్చాడని నమ్మించగలడు కూడా. ఆమె చెప్పాలి. అబద్ధపు దర్శనాలు, అబద్ధపు కళలు, అబద్ధపు నిగూఢ అనుభవాలు కలిపి దేవుడే ఇది నీకు ఇచ్చాడని చెప్పేసి నమ్మించగలిగిన మోసపరిచే ఆత్మ సాతాను. గట్టిగా ఆమె. అబద్ధ సిద్ధాంతాలని మనుషుల్ని కట్టేసి ఉంచేందుకు సాతాను ఉపయోగించే మార్గాల్లో ఒకటి అబద్ధపు సిద్ధాంతాలు, రాంగ్ డాక్ట్రైన్స్. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా అబద్ధపు సిద్ధాంతాల బోధలు వేరుతో సహా తొలగించబడాలి. దేశం సంఘాల్లో అలాంటి వేరు కూడా చేయడానికి వీలేదు. ఆమేన్. విశ్వాసుల జీవితాలు, సావుల జీవితాలు ఉండడానికి వీలేదు చేస్తున్నాము. ఆమేన్ చెప్పండి. ఇవి భ్రష్ట మనసును కలిగిస్తాయి. అందుకే పౌలు అక్కడ ఏం చేశాడంటే, పారంపర్యాచార అలవాట్లు పాటించిన వారందరూ కూడా ఈ మోసపరిచే ఆత్మ ద్వారా భ్రష్ట మనసు చేత నడిపించబడతారు. ఆమేన్.
గట్టిగా ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. ఇది ఉబ్బిస్తున్న మనుషుని హల్లెలూయా వినయం ఉబ్బింపజేస్తుంది. గట్టిగా ఆమెన్ చెప్పాలి. అందుకనే శిరస్సును హత్తుకొనని ప్రతి ఒక్కడు అని రాయబడింది 19వ వచనంలో. కొలస్సీ 2:19 ఏమనుంది? వాడు శిరస్సును హత్తుకోకుండా, శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఈ శిరస్సును హత్తుకోకుండా ఉన్నాడు. ఆయన వల్ల శరీరం అంతా పోషణ పొందుతూ కీళ్ల చేత నరాల చేత ఏకమై ఉండి దేవుడు కలిగించిన వృద్ధి వల్ల పెరుగుతూ ఉంటే ఈ యొక్క మోసగించే ఆత్మ శిరస్సును హత్తుకోనికుండా పారంపర్యాచార ఆచారాలతో నడిపించబడుతున్న వ్యక్తి ఎలా ఉంటాడంట? కొలసీలో ఉన్న అబద్ధ సిద్ధాంత బోధకుల్లో క్రీస్తు జీవం లేదు. ఆమె చెప్పాలి. ఆయన ఉపదేశాలు వారి జీవితాలను ఏలడం లేదు. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది జీవితంలో క్రీస్తు యొక్క ఉపదేశాలు ఏలడం లేదు. హల్లెలూయా. అందుకే జీవం లేని వారుగా ఉన్నారు. ఎందుకు? చాలా మంది జీవితాల్లో జీవం లేదు. ప్రాణంలో ఎందుకు జీవం లేదు? శరీరంలో ఎందుకు జీవం లేదు? ఆలోచనలో ఎందుకు జీవం లేదు? తలంపుల్లో ఎందుకు జీవం లేదు? చేసే పనుల్లో ఎందుకు జీవం లేదు? క్రీస్తు యొక్క ఉపదేశం ఆ వ్యక్తుల జీవితంలో ఏలుబడి చేయట్లేదు. అందుకని గట్టిగా హల్లెలూయా. మోసగించే ఆత్మ యేసుక్రీస్తు యొక్క ఉపదేశాల చేత ఆ వ్యక్తి జీవితంలో జీవం లేకుండా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. అందుకే వారు దారి తప్పిపోయేవారుగా క్రీస్తును అనుసరించేవారని వాళ్ళు అనుకోవచ్చు, చెప్పుకోవచ్చు, కానీ అది నిజం కాదు. హల్లెలూయా. వాళ్ళు చెప్పే ఉపదేశాల ద్వారా అది మనకు అర్థమవుద్ది, వారి జీవితాల ద్వారా మనకు బయలుపరచబడుతుంది. గట్టిగా ఆమె చెప్పాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పాత సృష్టికి చెందిన విషయాలు క్రీస్తులో క్రొత్త ఆత్మీయ సృష్టికి చెందినవి కావు. హల్లెలూయా. పారంపర్య ఆచారాల ఆరాధన మోసగించి ఆత్మచేత నడిపించేవి యేసుక్రీస్తుకి సంబంధించినవి కాదు. ఆమె చెప్పాలి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. క్రీస్తుతో కూడా చనిపోయిన జీవితం, క్రీస్తులో తిరిగి బ్రతికిన జీవితం మన జీవితం. ఆ విధంగా క్రీస్తులో మరలా లేపబడిన జీవితంగా, క్రీస్తుతో లేపబడిన జీవితంగా ఉండాలి. పాత పారంపర్య జీవితాన్ని ఆరాధించే జీవితంగా ఉండాలి. పద్ధతుల్ని, సిద్ధాంతాలు ఆమె చెప్పాలి. ఆ రోజుల్లో కొందరు అన్నపానాలు మొదలైన వాటిని గురించిన నియమాలు, నిషేధాలు ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమని భావించారు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఆమె చెప్పాలి. యేసుక్రీస్తు విశ్వాసులైతే వాటన్నిటి విషయంలో క్రీస్తులో చనిపోయారు. గట్టిగా ఆమె పారంపర్యాచార విషయాలన్నింటిలో, పాత నిబంధన గ్రంథం క్రియలన్నింటిలో కూడా పారంపర్యాచార విషయాలు క్రీస్తులో చనిపోయిన వారి నిజమైన విశ్వాసం. మీరు చనిపోవాలి. చాలా మంది ఇంకా ఆచారాల్లోనే జీవిస్తున్నారు. ఆచారాలే మోసపరిచే ఆత్మచేత ఆమె చెప్పాలి. వారు ఎన్నుకున్న ఆరాధన, దేవుడు నియమించిన పద్ధతిని చాలా మంది లెక్క చేయకుండా వాళ్ళ సొంత పద్ధతుల్లో ఆరాధించాలని చూశారు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. తమ శరీరాన్ని కృషింపజేసుకుని లొంగ తీసుకోవడం ద్వారా తమ ఆత్మీయ వ్యక్తులుగా తయారవుతారని కొందరు అనుకుంటారు. కాదు. గట్టిగా ఆమె చెప్పాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక వ్యక్తి తనను అదుపు చేసుకోవడం, శరీరాన్ని లోపరుచుకోవడం మంచిదే, కానీ దానంతటా అది ఇక్కడ పౌలు చెప్తున్నవన్నీ కూడా ఎవరికి ఆత్మీయమైన అభివృద్ధిని కలిగించలేవు. ఆమె చెప్దాం. తన భ్రష్ట స్వభావాన్ని జయించడానికి సామర్థ్యాన్ని ఇవ్వలేవు అవి. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పాలి. తన భ్రష్ట స్వభావాన్ని జయించడానికి సామర్థ్యాన్ని ఇవ్వలేవు అవి. దీనికి ఒకటే మార్గం, యేసు ప్రభువే ఆ మార్గం. ఈ విషయాన్ని పౌలు తర్వాత అధ్యాయంలో వర్ణించాడు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఏ జీవం కలిగిన యేసే మార్గమైన నడిచే జీవితం చాలు, గాని పారంపర్య ఆచారాల ద్వారా నిజమైన జీవం రాదు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. అందుకనే పారంపర్య ఆచార ఈ మోసగించే ఆత్మ ఏం చేస్తుందంటే క్రీస్తులో ఉన్న జీవాన్ని పొందుకోలేకుండా మోసగించే ఆత్మచేత నడిపించబడే వారందరూ ఆచార భక్తి జీవితాలతో నడిపించబడతాయి. ఆమె చెప్తాం. ఇటువంటి ఆచారం నేను నలుగొట్టుకోవడం ద్వారా మంచి ఆత్మీయతలోకి వస్తాననుకోవడం కూడా పొరపాటు. ఆమె ఆల్రెడీ మన కోసం కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు నలగొట్టబడ్డాడు. ఆమె ఆయన ద్వారానే మనకి ఏ జీవమైన కలిగేది, ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు అన్ని విషయాల్లో. రాత్రి మోసగించే ఆత్మ చేత జీవాన్ని పొందుకోనీయకుండా చేస్తున్న బలవంతుడికి నిస్సత్తు చేయబడుతున్నాయి. అందుకనే పౌలు అంటున్నాడు, ఎటు పడితే అటు కల్పించే తీసుకుపోయే సిద్ధాంతాలకు గాలి కొట్టబడినట్టుగా పోవద్దు అంటున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఆ మోసగించే ఆత్మ ఎలా పనిచేస్తుందో ఈ రాత్రి కాల సేవలో దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ముఖ్యంగా ఈ మోసగించే ఆత్మ స్ఫూర్తి తరచుగా వ్యక్తిగత లాభం కోసం నియంత్రణ సాధించడానికి మోసం, కుతంత్రాలు అన్నిటినీ తారుమారు చేస్తా ఉంటది. ఆమె చెప్దాం. వ్యక్తిగత లాభం కోసం పనిచేస్తాయి మోసగించే ఆత్మల చేత నడిపించబడే వ్యక్తులు. వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం పనిచేస్తారు, ఎవరి క్షేమం కోసం పనిచేయరు. గడిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ యుద్ధంలో
అటువంటి సందర్భాలు, ఆత్మీయుద్ధం జరిగే సందర్భాల్లో ఇదేం చేస్తుందండి? ఈ మోసపరిచే ఆత్మ ప్రజలను సత్యం నుండి మరియు దేవుని చిత్తం నుండి తప్పుదారి పట్టించే దుష్ట శక్తుల వ్యూహాలని కలిగిస్తుంది. గట్టిగా ఆమె చెప్పండి. ఈ ఆత్మీయత సందర్భాల్లో దేవుని ప్రజలైనటువంటి వారిని దేవుని సత్య మార్గం నుండి, దేవుని నిజ మార్గం నుండి వైదొలిగేలా చేస్తుంది. గట్టిగా ఆమె చెప్పాలి. మోసగించే ఆత్మ సత్యాన్ని గ్రహించనివ్వదు. మోసగించే ఆత్మ ఏ రోజు కూడా దేవుని వాక్యానికి లోపడలేదు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. అందుకనే బైబిల్లో మోసగాళ్ళ గురించి, మోసగించే ఆత్మ గురించి హెచ్చరికలు ఉన్నాయి. గట్టిగా ఆమె చెప్తాం. గట్టిగా ఆమె చెప్తాం. అందుకని ఈ మోసపూరితమైన ఆత్మ అనే దాన్ని మనం జయించాలంటే విశ్వాసులు, దేవుని ప్రజలు ఆత్మీయ వివేచన పెంపొందించుకోవాలి క్రీస్తులో. హల్లెలూయా. మోసపూరితమైన వ్యవహారాలను మనం గుర్తించాలంటే దేవుని లేఖన భాగాల ద్వారా, సత్యం ద్వారా ఆత్మ సంబంధమైన వివేచన ఆత్మ చేత మనం నడిపించబడినప్పుడు, ఆత్మ సంబంధమైన వివేచన కలిగినప్పుడు మోసగించే ఆత్మలను మనం ఈజీగా జయించగలుగుతాం. ఆమె చెప్పాలి. ఆప జీవితంలో ఇది లేకుండా పోయింది, ఆత్మ సంబంధమైన వివేచన. యుక్తి, కుతంత్రం, మోసపూరితమైన ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి, చాకచక్యంగా ఉండే వ్యక్తి, చాతుర్యం లేదా మోసగించడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా సాతాను ఉన్నాడు. మోసగించే ఆత్మ కలిగిన వ్యక్తి స్వార్థపూరితమైన వాడిగా ఉంటాడు. గట్టిగా ఆమె చెప్పాలి. తెలివైన వ్యక్తి గాని దిగజారిపోయిన తెలివైన చిత్తుల మారిన ఆమె చెప్పాలి. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ తెలివితేటలను ఉపయోగించి మరొకరిని ఉత్తమంగా పొందడానికి అందుబాటులో ఉన్న మోసపూరితమైన రహస్య మార్గాలను ఉపయోగించి ఓడించి వాళ్ళని దేవుని సన్నిధిలో లేకుండా గెలవాలని చూస్తాడు. గట్టిగా ఆమె చెప్పాలి. అవన్ ఆ విధంగానే కదా సాతాను మోసగించి ఓడిపోయాడా? దేవుని సన్నిధిలో ఓడిపోయారు. సాతాన్ని గెలిచేలా చేయడానికి కారణం మోసగించే ఆత్మకు చోటు ఇవ్వడం. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పాలి. అందుకనే ఇటువంటి మోసగించే ఆత్మ చేత నడిపించబడే వ్యక్తులు తెలివిగా పనులు సాధించగలిగిన సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. తరచుగా ఇతరులను మోసం చేయడం ద్వారా ఆ పనులు సాధిస్తారు. గట్టిగా ఆమె చెప్పాలి. కానీ ఇవి నిజమైన తెలివితేటలు కాదు. గట్టిగా ఆమె చెప్పాలి. తక్కువ రకమైన కుతంత్రం కలిగిన వాళ్ళు. గట్టిగా ఆమె చెప్పాలి. ఒక మోసపూరితమైన ఆత్మ ఇతరులను తప్పుదారి పట్టించడానికి ఉపయోగించే తెలివైన నిష్కపటమైన ఉపయోగాన్ని అంటే కలిగిన వ్యక్తిగా అవ్వని అక్కడ సాతాను మోసగించాడు. ఆమె చెప్తాం. ఏది ఏమని రాత్రి కాల సమయంలో అవ్వలాగా మనం మోసగించబడకూడదు. అబద్ధ బోధ సాతాను చక్కగా బోధించాడు అవ్వకి. జీవం లేని బోధ, ఆచారాలతో కూడిన బోధ, పారంపర్యాచార బోధ చక్కగా వింది అవ్వ. వీటితో సంబంధం లేని జీవ మార్గంలో ఉన్నారన్న సత్యాన్ని గ్రహించకుండా, వివేచించకుండా సాతాను చెప్పిన టీచింగ్ అంతా వినబడి ఏదేని తోటలో ఒక అబద్ధ బోధన అవ్వకి వినిపించాడు. ఎవరంటే సాతాను. ఈరోజు చాలా ఏదేని తోటలో అబద్ధ బోధలు అవ్వకి వినబడినట్లుగా సాతాను చాలా సంఘాల్లో వినిపిస్తారు. గట్టిగా అవ్వలాగా పారంపర్యాచారాల కోసం లోకంలో ఏదో అయిపోవాలని చెప్పేసి ఆశపడే విశ్వాసులకి ఎంతమంది లేరు ఇలాంటి ఉపదేశాలకి. అవ్వకి సాతాను మోసపూరితమైన బోధించినటువంటి సాతాను బోధ ద్వారా ఈ రాత్రి కాల సమయంలో ఈ మోసగించే ఆత్మల ద్వారా వచ్చే తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు ఉపదేశాలని మనం ఈ రాత్రి కాల ఆత్మీయ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడిన మనం ప్రార్థన చేయాలి. దేశాల్లో, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు ఎక్కడెక్కడ దేవుని సంఘాలు ఈ మోసపూరితమైన ఆత్మ ఎక్కడ ఏ సేవకులు, ఏ విశ్వాసాలు ఏలుబడి చేయకూడదు. అవ్వలాగా ఎవరు మోసపోకూడదు. ఆ సౌతాను చెప్పిన బోధ, అబద్ధపు బోధ, దేవుడి సత్యానికి వ్యతిరేకమైన బోధ అక్కడ కల్పించి చెప్పిన సత్యాన్ని అసత్యాన్ని కలిపి చెప్పిన బోధ, దేవునికి విరుద్ధమైనటువంటి బోధలు ఎక్కడ బోధించబడుతున్నాయి మోసపూరితమైన ఆత్మ చేత ఈ రాత్రి కాలసిన మనం అందరం లేచి నిలబడి నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వాని బలిబిడ్డలు పగలగొడుతున్నాం, బిర్రగొడుతున్నాం, నాశనం చేస్తున్నాం. గట్టిగా మనం అందరం ఏకీపించి ఒకరి చేరుగా పట్టుకుని ఆత్మీయత ప్రార్థనలు ఆ సాతాని క్రియలు, మోసగించే ఆత్మ క్రియలు ఈ రాత్రి పూర్తిగా నిస్సత్తుపోయిపోవాలి. ఎక్కడా లేకుండా వేరుతో సహా పెళ్లగించబడాలని మనం ఆత్మీయత ప్రార్థన చేస్తుండే వారి క్రియలని యేసుక్రీస్తు నామములో నిస్సత్తు చేయబడింది. మోసగించే ఆత్మ రోజు అవ్వని ఏదే తోటలో ఎలా పాపంలో పడిపోయేలా చేసిందో, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధతను కోల్పోయేలా చేసిందో, దేవుని సామాసాన్ని తెగిపోయేలా చేసిందో, థ్యాంక్ యూ లార్డ్. దేవుని ఉగ్రతకు కారణమయ్యేలా చేసిందో,
ఆ మోసగిపరిచే ఆత్మ ఈ రాత్రి కాల సమయంలో ఎక్కడ ఏ సంఘాలు ఏ సేవకులు ఏ విశ్వాసాలు ఏ బోధకులు ఎక్కడ ఏలుబడి చేయకుండా ఓ దేవుని సత్యానికి విరుద్ధమైన బోధ ఎక్కడ బోధించబడకుండా ఓ ఈ దేవుని సహవాసాన్ని దిగిపోయిన ఆటంకాలు విభేదాలు కలిగించే బలవంతుడి క్రియలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నా బోధ ఎలాంటి బోధల ద్వారా ఓ ప్రజల విశ్వాసుల జీవితాలని ఓ కలుషితం చేస్తున్నటువంటి ఆ బలవంతుడి క్రియలు మోసపూరితమైన బలవంతుడి క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలు నిస్సార్థం చేస్తున్న నిర్వీర్యం చేస్తున్న నాశనం చేస్తున్నాం ఈ రాత్రి కాల సమయం మోసపూరిత ఆత్మ చేత ఓ సంఘాల్లో ఏలుబడి చేస్తున్నటువంటి ఆ బలవంతుడి క్రియలు ఓ సేవకులు ఏలుబడి చేసే ఆ బలవంతుడి క్రియలు విశ్వాసాలు ఏలుబడి చేసే బలవంతుడి స్వార్థ పరిచయం అపోస్తుల పరిచయం ప్రవక్తల పరిచయం బోధక పరిచయం కాపరి పరిచయం ఎక్కడ ఈ మోసపూరితమైన ఆత్మ ద్వారా అప్పుడు ఉపదేశాల ద్వారా ప్రజల జీవితాలను దాడి చేయాలనుస్తున్న బలవంతుడి క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలు నాశనం చేయబడిన గాక నిస్సార్థం చేయబడిన నిర్వీర్యం చేయబడిన గాక ఓ రాబా లాషా కాతా రోగో అన్య భాషలో మాట్లాడుతూ మనం ఆత్మీయంగా ఆనందించాలి ఓ ఎక్కడ ఓ మోసపూరితమైన ఆత్మ జీవితాలు సంఘాల్లో ఓ కుటుంబం అని ఏదైనా తోటలో సంఘం అని ఏదైనా తోటలో సమాజం అని ఏదైనా తోటలో దేశం అని ఏదైనా తోటలో తప్పుడు బోధలు తప్పుడు మాటలు మోసపూరితమైన ఆత్మ యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు శక్తి గల వాక్యము యేసుక్రీస్తు నామములో నాశనం చేయబడిన గాక ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఇదిగో నా తండ్రి యేసుక్రీస్తు నామములో మోసపూరితమైన ఆత్మల క్రియలు కుటుంబాలు మా జీవితాలు ప్రాణాత్మ దేహాల ఆలోచన తలములు ఉద్దేశాలు బిడ్డల జీవితాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల సంఘ పరిచయంలో ఓ థ్యాంక్ యూ లార్డ్ పిల్లల చదువుల్లో ఉద్యోగాల్లో వివాహ దైవ సంబంధం వివాహ జీవితాల్లో ఓ ఎక్కడ కూడా ఈ మోసపూరితమైన ఆత్మలు గర్భఫలాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా సంఘాలు ఏలుబడి చేయకుండా ఓ ఏ సంఘ అభివృద్ధిలో ఏలుబడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలను నాశనం చేయబడిన గాక అందరం కలిసి ఆత్మీయత ప్రార్థన చేస్తుండగానే వారి బలిపీఠాలు వెలగొట్టబడతాయి. ఓ థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క మోసపూరితమైన ఆత్మల క్రియలని కూడా ఈ రాత్రి కాల సమయంలో నాయన మా దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల్లో కుటుంబాల సంఘాల సభలు ఏ సంఘాలు ఏలుబడి చేయడానికి వెళ్ళేది ఏ దేవుని ప్రజల సేవకుల జీవితాలు ఈ తప్పుడు బోధలు ఏవి కూడా ఆ రోజు అవరు మోసం చేసినటువంటి ఆ సిద్ధాంతాలు అవరు మోసం చేసిన మోసపూరితమైన ఆత్మ సర్పపు సిద్ధాంతాలు అపవాది సిద్ధాంతాలు అపవాది తప్పుడు సిద్ధాంతాలు ఎక్కడ ఏ సంఘాలు ఎక్కడ ఏ దేశాలు ఏ ప్రజలు రాజకీయ ఏ యొక్క నాయకుల జీవితాలు ఏలుబడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడును. ఆ రోజు ఏ యుక్తిని ప్రయోగించి అవ్వను మోసం చేశాడు నాయన. ఈ రోజు దేవుని ప్రజల సంఘాల మోసగించబడడానికి పరిశుద్ధాత్మని వివేచన ఆత్మ చేత ప్రతి ఒక్కరు మోసగించే మాటలు మోసగించే తలంపులు మోసగించే ఆలోచన మోసగించే కీర్తులు సంఘాల్లోకి ఎంటర్ అవడానికి కుటుంబాలకు ఎంటర్ అవడానికి ప్రజల జీతాలకి ఎంటర్ అవడానికి మంచి జీతాలు ఎంటర్ యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా అవి ఎంటర్ అవడానికి వెళ్ళేది వాటికి ఏ మాత్రమో మా జీతాల్లోకి రావడానికి ఏ మాత్రం మేము అంగీకరించట్లేదు. దేవుని అగ్ని చేత కాల్చి వేస్తున్నాం. సరిహద్దులు పొలిమేరలు విడిచిపెట్టు కుటుంబాలు బిడ్డలు ప్రాణాలు పొలిమేరలు విడిచిపెట్టు అరణ్యాల గడాలకి మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత ఓ దైవ థ్యాంక్ యూ లార్డ్ కలవరి సిల్వ రక్తం చేత ఓ కంచె వేస్తున్నాం. అగ్ని కంచెను జకరియా 2:5 ప్రకారం అగ్ని ప్రాకారాన్ని విడుదల చేస్తున్నాం. పరలోక సైన్య సమూహాన్ని కావలి దూతలను విడుదల చేస్తున్నాం. మోసగించే ఆత్మల క్రియలు అయ్యా ఎవరి జీవితాల్లో వివాహ జీవితాలు బిడ్డల జీవితాలు చదువుల జీవితాలు ఉద్యోగాల విషయాలు ఆత్మీయ శారీరక మానసిక జీవితాలు ఆరోగ్య విషయాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా ఆత్మీయ జీవితాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా ప్రాణాత్మక ఆలోచన విషయాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా వారి భర్తల జీవితాల్లో ఏలుబడి చేయకుండా విశ్వాస సేవకుల జీవితాల్లో ఏలుబడి చేయకుండా ఎక్కడ ఏ ప్రజల జీవితాలు నాయకుల జీవితాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా అయ్యా యేసుక్రీస్తు రక్తాన్ని గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని కలవరి సిలువ రక్తాన్ని సంఘంలోకి విడుదల చేస్తున్నాము. అయ్యా యేసు నామములో విడుదల చేస్తున్నాము. సత్య బోధల నదుడనే యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాము. జీవితాల కంటే క్రీస్తు జీవం ఉట్టిపడే బోధల నదుడనే యేసు నామములో విడుదల చేస్తున్నాము. అయ్యా పిల్లల జీవితాల్లోకి ఆత్మీయ శారీరక జీవితాలకు థ్యాంక్ యూ లార్డ్ యవనస్తుల జీవితాలకి అయ్యా ప్రతి ఒక్కరికి నీ జీవం ఉట్టిపడేటటువంటి ఉపదేశాల సత్యం నీ నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాము. మోసపూరిత ఆత్మను జయించే ఎదిరించే నాశనం చేసే యేసుక్రీస్తు నామములో విర్రగొట్టే ఓ నీ జీవం కలిగిన వాక్కుల నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరి జీవితాలకు విడుదల చేస్తున్నాము. ఇప్పుడు
అయ్యా విచి వివేచన జ్ఞానం చేత మోసగించే ఆత్మల క్రియలు ఎక్కడా లేకుండా పూర్తిగా నాశనం చేసినందుకే ఈ రాత్రికాల సంఘం సత్య బోధనతో మా జీవితాల్లో అయా అనేక రీతిలో మా ఆత్మీయ మనోనేతరాలు వెలిగించిన విధానం లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఈ ఆత్మీయత ప్రార్థన మోసపరిచే ఆత్మల క్రియలు పూర్తిగా నిస్సత్వ చేసి నిర్వీర్యం చేసి నాశనం చేసిన విధానం పడింది. సకల ఘనత మహిమ ప్రభావ నీకు మాత్రమే దిగుబడిన ఆశీర్వదిస్తూ నీ రక్తపడబడి యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ దీవిస్తున్నాం. ఈ ఆత్మీయత ప్రార్థన ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడినారు. మన మెంబర్స్ మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. ప్రార్థన అవసరం ఆ ఫోన్ నెంబర్ సంబంధించి